అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ జీవో చెప్తుంటే మీకు కూడా ఇదే సంఘటన ఎదురైందని ఇప్పుడు మీ భార్య గారిని కానీ మిమ్మల్ని కానీ వేరే వేరే ప్రాంతాల్లో దానికి సీక్వెన్సే చెప్తాను. బదిలీ చేసి అయితేనండి ఇట్లా 25,000 మంది డిస్లోకేటెడ్ అయినరు. అంటే ఒక 13,000 మంది నేను నర్సంపేట అంటున్నావు, నర్సంపేటకి వెళ్ళి నువ్వు జనగామ వచ్చేసినావు, లేదా నర్సంపేటకి వెళ్ళి ములుగు పోయినావు. నువ్వు నీ సొంత ఊరేది నర్సంపేట, నీ భూమి ఇల్లు పిల్లు రేషన్ కార్డు తల్లి తండ్రి అంతా. నువ్వు ములుగు పోయినావు, నువ్వు ములుగు నుంచి మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు, ఉండి ఎటు పోలేని పరిస్థితి. అట్లా 25,000 మంది టీచర్లకు నష్టం జరిగితే టీచర్లు అన్ని డిపార్ట్మెంట్లలో ఏ ఒక్కరోజు కూడా ఈ రోజు పోటీలో ఉన్న ఎమ్మెల్సీలు ఒకటి పలకరియలే. వాళ్ళకు ఒక మ్యాగజైన్ ఉంటుంది నెల నెల సంఘ సమాచారం అని ఏదో పేర్లు పెట్టుకొని పంపిస్తుంటారు. కనీసము నువ్వు వాట్సాప్ గ్రూప్లో ఉన్నప్పుడు మీ నర్సంపేట ఏరియాలో లేకపోతే ఏదో సోషల్ మీడియాలో ఒక చనిపోయిన వాళ్ళు మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మనో నాయనమ్మనో కాటికి కాలు చాపింటుంది, ముసలామె 99 ఏళ్ళు ఉంటాయి, ఆమె ఇంకా 100 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకదని తెలుసు, చనిపోయి ఉంటుంది. అయినా మనం ఏం చేస్తాము, ఏం పెడతావు మీరు గ్రూప్లో, రిప్ అనైనా పెడతావు, ఓం శాంతి అని పెడతావు. అటువంటిది మా టీచర్లు గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో వల్ల చచ్చిపోతే, సూసైడ్ చేసుకుంటే, గుండె పగిలి గుండె పోటుతో చచ్చిపోతే ఈ ఎమ్మెల్సీలు ఇవాళ పోటీలో ఉన్న నల్గొండ ఖమ్మం వరంగల్కి ఉన్న ఎవరు కూడా పోయి పలకరించలేదు. సరిగదా ఒక ఆయన్నేమో ఇది చాలా మంచి జీవో కేసీఆర్ మెప్పు కోసం, ఎందుకంటే జీవో కేసీఆర్ తీసుకొచ్చిండు కదా, ఇది చాలా మంచి జీవో తప్పు చేస్తున్నారు మీరు అల్లరి చేశాను ఒక ఆయనేమో అమెరికాలో ఉండి కూతురు దగ్గర ఉండొచ్చు, కూతుర్లు పేరెంట్స్ కూడా సమయం ఇవ్వాలి, కానీ ఉండి ఒక లెటర్ రాసిండు ఏమని, ఇదంతా ఉద్యోగుల సర్దుబాటులో భాగమే, ఎవడన్నా స్థానికతను కోల్పోవడం భాగమా, తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు, స్థానికత ఇది మా హక్కు అని తెచ్చుకున్నాం. ఆయన అట్లా ప్రవర్తించిండు. అందులోకి వెళ్ళే మళ్ళీ భార్యాభర్తలు విడిపోయింది, భార్యలు ఒక చోట భర్తలు ఒక చోట. నీకు ఇప్పుడు చెప్పినా కదా ఎగ్జాంపుల్, నర్సంపేట మీది, మీ వైఫ్ ఉందనుకోండి, నువ్వు నర్సంపేటలే అయిపోయినావు, మీ వైఫ్ ఏడిపోయింది వరంగల్కు సిద్దిపేట కూడా కలిసింది, కొంత సిద్దిపేట పోయింది మీ వైఫ్, నర్సంపేటలో నువ్వు మీ వైఫ్ సిద్దిపేటలో. భార్యాభర్తలను విడగొట్టే ప్రయత్నమే చేసిరన్న, విడగొట్టింది ఆ జీవో, విడగొట్టిన వీళ్ళు ఏమనలే, స్థానికత కోల్పోయినరు. ఎందుకంటే కేసీఆర్ భయపడి, కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు, కేసీఆర్ ఇచ్చే విల్లాలకు, కేసీఆర్ ఇచ్చే డబ్బులకు, కేసీఆర్ ఇచ్చే మర్యాదకు ఏదానికో దానికి లొంగిపోయినరు. టీచర్ల కోసం లొంగాలి వీళ్ళు, టీచర్ల ప్రేమ కోసం లొంగాలి, అధికారం కోసం అధికారం టీచర్లు ఇచ్చిండ్రు వీళ్ళకు, సభ్యత్వాలు టీచర్లు ఇచ్చిండ్రు, హోదాలు టీచర్లు ఇచ్చిండ్రు, సంఘాల అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శులుగా అన్ని టీచర్లు ఇస్తే వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కేసీఆర్కు లొంగినరు. ఆ రోజు 13 జిల్లాల అట్లా ఇబ్బంది పడితే మాట్లాడలేదు. అదే నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట్లాడి 4 రోజుల కింద భార్యలను భర్తలను 834 మందిని నేను కల్పించిన. రేవంత్ రెడ్డి గారితో 1 ఇయర్కి వెళ్ళి అన్న దండం చేస్తామన్నా, మనం మాట ఇచ్చినామన్నా, నిన్ను తలుచుకుంటారన్నా అని కలిసినప్పుడల్లా చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పించి 834 మందిని కలిపిన. కొంతమంది మ్యూచువల్ పోతుంటే అది కొంచెం ఇబ్బందే, డబ్బులు పెట్టుకొని పోతున్నారు, కానీ తప్పడం లేదు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇంకా ఒక 8,000 మంది 7,000 మంది 317 స్థానికత కోల్పోయిన ఉన్నారు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.